హలో! వెల్కమ్ టు రిత్వికా జస్ట్ వ్లాగ్స్. ఈ వీడియోలో నెల్లూరు స్టైల్‌లో చేపల పులుసు చూసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళబోయే ముందు చేపలు తినడం వల్ల మనకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఒక్కసారి వినేయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మైండ్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెదడు షార్ప్‌గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. హార్ట్‌కి ఇంకా మంచిది ఈ చేపలు తినడం వల్ల. ఒక్కసారి ఇంకా ప్రాసెస్ చూసేయండి. చేపలు నీట్‌గా క్లీన్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉంచుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగయ్యేంత వరకు కలుపుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీస్‌లోకైనా కొంచెం పసుపు అనేది ఎక్కువగానే వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది అస్సలకి రాదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత టమోటాస్ వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. చేపల్లోకి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందుగానే మనం నానబెట్టుకొని రసం తీసి ఉంచుకోవాలి. ఇంకా చింతపండు రసం వేసి బాగా మరగనీయాలి. చింతపండు రసం బాగా మరిగాక మనం తీసుకున్న చేపలు ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. చేపలు అనేది ఎప్పుడైనా సరే మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అన్ని పీసులుగా విరిగిపోతాయి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికాక పులుపు, ఉప్పు, కారం సరిపోయాయో ఒక్కసారి చూసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్.